హాయ్ అన్న అందరికీ. చాలామంది డ్రైవర్లు పోర్టర్లో బండిని లాగిన్ చేసి సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు తెలియని వాళ్ళ కోసం పోర్టర్ గురించి పూర్తి రివ్యూ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియోకి నాకు అర్హత ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 1 yearగా నేను ఈ పోర్టర్లో లాగిన్ చేసి రోజుకి ఇంతని సంపాదించగలుగుతున్నాను. కాబట్టి దీని గురించి చెప్పే అర్హత నాకు ఉందని నా ఆలోచన. సో కొత్తగా లాగిన్ చేసే వాళ్ళకి, కొత్తగా పోర్టర్లో జాయిన్ అయ్యి సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక రోజు మొత్తంలో ఎన్ని కిరాయిలు దొరికే అవకాశం ఉంది, ఎంత సంపాదించుకునే అవకాశం ఉంది, పోర్టర్ కమిషన్ ఎంత తీసుకుంటుంది, మనకి ఫ్యూయల్ ఎంత ఖర్చు అవుతుంది, మనం ఆర్డర్ని వెళ్ళేటప్పుడు, ఆర్డర్ని డ్రాప్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, మనకి కస్టమర్ కేర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది మీకు ఒక క్లియర్ రివ్యూ రూపంలో ఒక కంప్లీట్ ఒక ఫుల్ డే మనకి పోర్టర్లో లాగిన్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను. ఉదయం 10 నుంచి నైట్ 10 గంటల వరకు లాగిన్లో ఉంటే మనం ఎంత సంపాదించగలిగాం అనేది కూడా మీకు ఆర్డర్ టు ఆర్డర్ ఒక కంప్లీట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూసి ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మనకి పొద్దున్నే ఫస్ట్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఇది మనకి నేను కల్వరి టెంపుల్ దగ్గర ఉన్నా. కల్వరి టెంపుల్ దగ్గర నుంచి మనకి జీడిపల్లి దగ్గరికి ఆర్డర్ వచ్చింది. మనకి 1345 రూపాయలు దాకా ఈ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మన కస్టమర్కి కాల్ చేసి లొకేషన్ కరెక్టా కాదని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్. మన కస్టమర్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి వసంతనగర్ దగ్గర మనకి పికప్ పడింది అనమాట. ప్రస్తుతం మన కల్వరి టెంపుల్ రూట్లో ఉన్నా. ఇక్కడ నుంచి మనకి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకి పికప్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మనకి జీడిపల్లిలో డ్రాప్ ఎండ్ అయింది అనమాట. మన కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కస్టమర్కి కాల్ చేసి పికప్ గురించి మాట్లాడాం. ఫస్ట్ ఆర్డర్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. మనం డ్రాప్ లొకేషన్లో ఉన్నాం. కస్టమర్ని ఇప్పుడే కాంటాక్ట్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు లాగిన్ చేస్తే మనకు ఒక రోజు మొత్తంలో ఎన్ని ఆర్డర్స్ వస్తాయని నేను యావరేజ్గా గమనించింది. ఏంటంటే ఒక రోజు మొత్తంలో మనం 10 నుంచి 10 వరకు లాగిన్లో ఉంటే తక్కువలో తక్కువ ఒక 10 ఆర్డర్లు లాగైతే చేయగలుగుతాం. అది మ్యాక్స్ కండిషన్. తక్కువలో తక్కువ మినిమం అంటే ఒక 6 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయగలుగుతా ఉన్నాం. ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ పడవచ్చు, కొంచెం తక్కువ డిస్టెన్స్ పడవచ్చు, ట్రాఫిక్ కండిషన్ కావచ్చు. ఇంకా చెప్పాలంటే నీకు కొన్ని వెయిటింగ్ టైమ్స్ కూడా పడతాయి అనమాట. మనం డ్రాప్ లొకేషన్ కానీ పికప్ లొకేషన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ కస్టమర్ దగ్గర మనకి వెయిటింగ్ టైం అనేది దొరుకుతుంది. వెయిటింగ్ టైం, లోడింగ్ అన్లోడింగ్ టైంలో కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటున్నాం. ఈ విధంగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా యావరేజ్గా 6 ఆర్డర్లు మినిమము, 10 ఆర్డర్లు మ్యాక్సిమం మనం ఒక రోజులో కంప్లీట్ చేయగలుగుతాం. సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రదరు, మనం ఒక డేలో మనకి ఫ్యూయల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మాట్లాడుతాం. మ్యాక్సిమం నేను గత కొన్ని రోజులుగా ఎక్కువగా గమనించింది ఏంటంటే మన హైదరాబాద్ సిటీలో డ్రైవ్ చేస్తే, అంటే అవుట్ స్టేషన్ కాకుండా హైదరాబాద్ సిటీలోనే మనం డ్రైవ్ చేయగలిగితే ఒక రోజు ఉదయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనం ఎండ్ చేసేంత వరకు మ్యాక్సిమం నేను బాగా గమనించింది ఏంటంటే ఒక 1000 రూపాయల ఫ్యూయల్ వరకు అయితే మనకు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది అనమాట. 1000 రూపాయల ఫ్యూయల్లో మన మ్యాక్సిమం 6 ఆర్డర్ల నుంచి 10 ఆర్డర్ల దాకా మనం అయితే కొట్టగలుగుతాం. ఈవినింగ్ టైం వరకు మ్యాక్సిమం సాయంత్రం వరకు మనకి తక్కువలో తక్కువ ఒక 1000 రూపీస్ అయితే ఫ్యూయల్కి ఎక్కువగా ఖర్చు అవుతుంది. నేను బాగా అంటే గత ఒక 2-3 వారాల నుంచి నేను బాగా గమనించిన విషయం ఇది. మూడో పాయింట్ వచ్చేసి తమ్ముడు, మనం డ్రాప్ లొకేషన్కి పికప్ లొకేషన్కి వెళ్ళి పిక్ టైంలో, డ్రాపింగ్ టైంలో, లోడింగ్ అన్లోడింగ్ టైంలో మనం తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మన బండి కెపాసిటీ ఆన్లైన్ ద్వారా ఒక 750 kgs అలా ఇస్తారు. మన అది టాటా ఏసీ కాబట్టి
రిమైనింగ్ వెహికల్స్ కి దాని యొక్క వెయిటేజ్ బట్టి దానికి చెప్తాను అన్నమాట. ఎక్కడ మనకి ఏమవుతుందంటే మన బండి స్టామినా కంటే ఎక్కువ వెయిట్ వేయడానికి కస్టమర్ ప్రయత్నించినప్పుడు మనం అడుగుతాం సార్ ఇది ఈ లిమిట్స్ ప్రకారమే మనం లోడ్ చేయాలని చెప్తాం. కానీ కస్టమర్ ఏమంటే నేను ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను అని చెప్పి తన లోడింగ్ అయితే చేసుకుంటాడు. డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం అన్లోడ్ చేసిన తర్వాత మనం ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ అడిగినా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చిన తర్వాత మనకి రేటింగ్ ఇచ్చే టైంలో తను ఏం చేస్తారంటే డ్రైవర్ ఆస్కింగ్ ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పి ట్యాగ్ చేసేసి మనకి రేటింగ్ ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే సస్పెన్షన్కి ఎక్కువ మనం గురవుతాం. అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అక్కడ గేట్ల దగ్గర ఎంట్రీస్ ఉంటాయి, ఇట్లా మన ఎంట్రీస్ వెళ్ళి ఇది చాలా ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది పోర్టర్ డ్రైవర్లు ఈ చేసే మిస్టేక్ వల్ల పర్మనెంట్ గా సస్పెండ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. పోర్టర్లో గ్యామ్లింగ్ చేయాలని ఇప్పుడు చూడండి, ఎందుకంటే పొరపాటున మన పోర్టర్లో ఏదైనా ఆఫ్లైన్ ఆర్డర్ పెట్టినా వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. సింపుల్గా ఏమవుతుందంటే మనం ఒక ఆర్డర్ మనకు వస్తుంది, వచ్చిన తర్వాత మనం సీదా డైరెక్ట్ కస్టమర్కి కాల్ చేసి సార్ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి చేసిన తర్వాత మనం ఆఫ్లైన్లో వెళ్ళి ఆర్డర్ పూర్తి చేస్తామని చెప్పి కస్టమర్కి చెప్పేస్తాం. మనం చెప్పినట్టే కస్టమర్ సింపుల్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం, దాన్ని ఆఫ్లైన్లో పూర్తి చేసేస్తాం. ఆ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోయి డ్రాప్ దగ్గర ఆర్డర్ని క్లోజ్ చేసేసి మళ్ళీ వెంటనే పోర్టర్లోకి వచ్చేసి పోర్టర్లో ఆన్లైన్లోకి వచ్చేస్తాం. నీట్గా వాడికి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. పోర్టర్లో వచ్చిన కిరాయిని ఇక్కడ ఆఫ్లైన్లో కంప్లీట్ చేసింది అనేది వాడికి సింపుల్గా అర్థమైపోతుంది. ఆ రోజు మనల్ని ఏమండవు, మరుసటి రోజు వెంటనే నీట్గా బ్యాక్ అండ్ టీం నుంచి మాకు కాల్ వస్తుంది. కాల్ చేసి నీట్గా సార్ మీరు ఎలా చేశారు, మీ పోర్టర్ అకౌంట్ బ్యాన్ చేస్తాం అంటారు. ఫైనల్ కన్నా ఎండ్ ఆఫ్ ది డే మనం మొత్తం 4 ఆర్డర్లు ఫినిష్ చేయగలిగాం. టోటల్గా మనకు వచ్చిన అమౌంట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి, 3600 మనకి కంప్లీట్గా 4 ట్రిప్లు పూర్తి చేయగా వచ్చిన అమౌంట్. అయితే దేంట్లో నాకు రోజు మొత్తం మీద 1000 రూపాయలు అనేది ఫ్యూయల్కి ఖర్చు అయింది. 3600 1000 రూపాయలు చేస్తే 2600 మనకు ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. సో ఒక్కొక్క రోజు ఆర్డర్లు ఎక్కువగా ఉంటే, ఒక్కొక్క రోజు ఆర్డర్లు తక్కువగా ఉంటే, అదేవిధంగా కొన్ని ఆర్డర్లు ఎక్కువ టైం తీసుకుంటే, కొన్ని ఆర్డర్లు తక్కువ టైం తీసుకుంటాం. సో ఆ విధంగా కూడా మనకి ఆ రోజు ఎర్నింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయబడతాయి అన్నమాట. ఒక రోజు ఎక్కువ రావచ్చు, ఒక రోజు తక్కువ రాదు. మాక్సిమం పర్ డే అయితే 2500 అయితే ఎక్కడికి పోబోయా, మన పెట్రోల్ ఖర్చులు పోగా 2500 ఖచ్చితంగా ఉంటాయి. మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం 12 గంటలు లాగిన్లో ఉండగలిగితే ఖచ్చితంగా రోజుకు 2500 అయితే అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. పోర్టర్కి ఇందులో 100కి 15 రూపాయల కమిషన్ ఇన్సెంటివ్గా వెళ్తుంది. అవుట్ స్టేషన్ ఎప్పుడైనా ఆర్డర్లు పడ్డాయంటే మనకి 100కి 7 రూపాయల కమిషన్ అనేది పోర్టర్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు.